లూకాసు సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గాని ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా అని వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి ప్రార్థన కొరకై మాకు కావలసిన నీ మాటలు దయచేయండి. నీ దాసుని బలపరచండి. నీ మహిమ కొరకు వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము పోయిన వారము, అంతకుముందు వారము ఇదే భాగాన్ని చదువుకొని ప్రార్థన కొరకై కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వచనములో మనం ప్రార్థించే విషయంలో విసుక్కోకూడదు అని చెప్పుకున్నాం. మనము ప్రభు గద్దించినప్పుడు విసుక్కుంటామని, మేలు చేసే విషయంలో విసుక్కుంటామని, ప్రార్థన విషయంలో విసుక్కుంటామని 3 మాటలు గుర్తు చేసుకున్నాం. అయితే ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి కనుక ప్రభువు గద్దించడం మనకు ఆశీర్వాదమే, ఇతరులకు మేలు చేయడం కూడా మనకు ప్రతిఫలం దొరుకుతుంది కనుక మనకు మేలే. అలాగే మనము నిత్యము ప్రార్థన చేయడం ద్వారా కూడా మనకు మేలే కనుక ఈ 3 విషయాలను మనము విసుగుపోకూడదు అని చెప్పుకున్నాం. పోయిన వారం 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ వచనంలో ఉపమానం చెబుతూ 2 వ్యక్తుల గురించి చెప్పినాడు. మొదటి వ్యక్తి అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే దేవునికి భయపడాడు, మనుషులను లక్ష్య పెట్టాడు అని చెప్పుకున్నాం. మనమైతే దేవునికి భయపడాలి అని చెప్పుకున్నాం. దేవునికి భయపడి దేవుని కొరకు మనం జీవించే బిడ్డలంగా ఉండాలి అని 2వ వచనాన్ని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక 3, 4 వచనాలు. 3వ వచనం, ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. ఇక 2వ వ్యక్తి గురించి చెప్పినాడు. 2వ వ్యక్తి ఒక విధవరాలు అన్నాడు. ఆ పట్టణంలోనే ఎవరున్నారంటే ఒక విధవరాలు ఉంది. ఆమె ప్రతివాదికి ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ఈ సమస్యను తీసుకొని అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వెళ్ళిందంట. తరచుగా వచ్చి తర్వాత కింద చదువుతాం 5వ వచనంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. ఆమె ఈయన అన్యాయస్తుడైనా తొందర చేస్తుంది, నాకెందుకు న్యాయం తీర్చవు అని.
న్యాయం తీర్చుమని మాటి మాటికి కింద కూడా చదువుతాం. ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు. ఈమెలో ఉన్న లక్షణం ఏంటంటే విసుగులేని లక్షణం. తరచుగా మాటి మాటికి అనే పదాలు ఏం చూపిస్తుందంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి న్యాయము తీర్చేంత వరకు విసుక్కోకుండా వెళ్ళింది. అసలు ఈ ఉపమానం చెప్పడంలో ఉద్దేశం కూడా అదే. మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేటప్పుడు విసుక్కోకుండా మనం తరచుగా రావాలి, మాటి మాటికి రావాలి. ప్రభు దగ్గరికి రావడానికి మనకు ఏ సమస్య ఉన్నా, ఏ అవసరం ఉన్నా ప్రభు దగ్గర ప్రార్థించడానికి మనం విసుక్కోకూడదు. ఇదే లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక మాట చూస్తాం, చూడండి. ఇదే లూకాసు వార్త 11వ అధ్యాయము. ఎన్నో వచనం? 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని. ఇక్కడ కూడా యేసుప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇది కూడా ఉపమానమే. ఇక్కడ 3 స్నేహితులు కనపడతారు. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్న స్నేహితుడు, రెండో వ్యక్తి ప్రయాణంలో ఉన్న వ్యక్తి వచ్చిన స్నేహితుడు. అంటే ప్రయాణం చేస్తూ అవసరంలో ఉండి వచ్చిన వ్యక్తి. నా స్నేహితుడు ఈ దారిలోనే ఉన్నాడని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? అర్ధరాత్రి వచ్చినాడంట. వస్తే ఆయన దగ్గర పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు? మరో స్నేహితుని దగ్గరికి పోయినాడు. పోయి ఏం చేస్తున్నాడు? తలుపు తట్టి మాటి మాటికి గోజాడుతున్నాడు, అడుగుతున్నాడు. నా స్నేహితుడు రాత్రి వేళ వచ్చాడు, ఆయనకి పెట్టడానికి నా ఇంట్లో ఏమీ లేదు కనుక ఏదైనా ఉంటే ఇవ్వు అని మాటి మాటికి అడుగుతున్నాడు. ఇక్కడ ప్రయాణం చేస్తూ అవసరంలో ఉన్న స్నేహితుడు ఎవరండి? మారు మనసు రక్షణ లేని వ్యక్తిని చూపిస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ప్రయాణికుడే కానీ ముఖ్యంగా రక్షణ పొందని వ్యక్తి ఎక్కడున్నాడండి? అవసరంలో ఉన్నాడు. అతడు చనిపోతే తన ఆత్మ ఎక్కడికి పోతుంది? నరకానికి పోతుంది, అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. తనకి రక్షణ అవసరం, మారు మనసు అవసరం. అవసరంలో ఉన్న ఈ మార్గస్థుడు మారు మనసు రక్షణ అవసరమైన ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఇక రెండవ స్నేహితుడు, ఇతడు ఎవరంటే ప్రభువుని ఎరిగిన ఒక విశ్వాసం చూపిస్తుంది. తన పక్షంగా ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? మరో స్నేహితుని దగ్గరకు వచ్చినాడు. అట్లాగే మారు మనసు లేని, రక్షణ లేని మన స్నేహితుల కోసమై మనం ఎక్కడికి రావాలి? మన స్నేహితుడైన యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు ఎవరండి? మనకు నిజమైన స్నేహితుడు. సామెతల గ్రంథంలో చదువుతాం, చూడండి. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం. విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు ఎట్లుంటాడంటే మనకు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడు మనల్ని విడవక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభువే. ఆయన విడవకుండా మనల్ని ప్రేమిస్తాడు. మనకు దుర్దశలో, వాస్తవంగా దుర్దశ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? వదిలిపెట్టేస్తారు కదా. అన్నీ బాగుంటే మన చుట్టూ మనుషులు ఉంటారు, మనం కష్టంలో ఉంటే వదిలేస్తారు. యోబు కూడా అదే చెప్పినాడు. యోబుకు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఆయన చుట్టే ఉన్నారు. అన్నీ పోయినప్పుడు నా స్నేహితులు దూరం అయ్యారు, నా బంధువులు దూరం అయ్యారు, నా ఇంట్లో పనివారికి నేనేమయ్యానో అసహ్యుడనైతిని అని తన బాధ అంతా వెళ్ళబుచ్చుకున్నాడు. ఊజు దేశంలోనే ధనవంతుడు. అట్లాంటి వ్యక్తి
అన్నీ పోయిన తర్వాత ఆయన పరిస్థితి అట్లా అయిపోయింది. లూకా సువార్త 15వ అధ్యాయంలో కూడా తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే డబ్బులన్నీ మూట కట్టుకున్నప్పుడు చుట్టూ స్నేహితులు ఉన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు దగ్గరకు రానియడం లేదు. చూడండి, పందుల దగ్గర పోయి పొట్టు తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే పెద్దలు అంటారు కదా, బెల్లం ముట్టేనంట ఈగల్ని పిలవాల్సిన పని లేదు, మన చుట్టూ అవి వచ్చి వాలిపోతాయి. అట్లా మన దగ్గర అన్నీ ఉండి మనం మంచిగా ఉంటే మన చుట్టూ అందరూ ఉంటారు. అన్నీ పోయినాయి అనుకోండి, మనకు అందరూ దూరంగా పోతారు. ఎందుకంటే దగ్గరికి పోతే నాకేమన్నా సహాయం చేయమని అడుగుతారేమో అని. కనుక యేసు ప్రభు అట్లాంటి వాడు కాదు. దుర్దశలో అట్టివాడు మనకి ఎట్లుంటాడు? స్నేహితుడే కాదు, సహోదరుడుగా, అంటే మన తోబుట్టువుగా ఉంటాడు, మన రక్త సంబంధిగా ఉంటాడు. మన కష్టాన్ని ఆయన కష్టంగా ఎంచుకొని మనకు సహాయం చేస్తాడు. ఇదే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 18:24 వచనం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు. బహుమంది చెలికాండ్రు గలవాడు ఏమవుతాడంటే నష్టపోతాడు. చాలామంది స్నేహితులు ఉంటే కూడా కష్టమే. స్నేహితులు మంచోళ్ళే, కొందరిని ఎంచుకోవాలి అంతే. దానిపై ప్రతి వాంతో స్నేహం పెట్టుకుంటే ఏమైంది? కొరింథీ పత్రికలో ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడి. నువ్వు మంచోడివే, నీ సావాసం అనేది నిన్ను చెడగొట్టే ప్రమాదం ఉంది. అందుకే పౌలు అన్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. కనుక మన స్నేహితుల్ని ఎంపిక చేసుకునేటప్పుడు కూడా మంచి వారిని మనం స్నేహితులుగా ఎంచుకోవాలి. అందుకే బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. సహోదరుని కంటే మనను హత్తుకొని ఉండే స్నేహితుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే లూకా సువార్త 11వ అధ్యాయంలో ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు తడుతూ మాటికి అడుగుతుండగా ఏమంటాడు? 8వ వచనంలో, అతడు తన స్నేహితుడైనందున. ప్రియులారా, మన ప్రభువుకు మనం ఎవరమండి? స్నేహితులం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో శిష్యులతో అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. ఇదే లూకా సువార్త 12వ అధ్యాయంలో అంటాడు, నా స్నేహితులైన మీతో చెప్పున్నది ఏమనగా అంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మిన మనము ఆయనకు స్నేహితులం. మనం ఆయన స్నేహితులైనందున మనం ఆయన దగ్గరికి తరచుగా మాటికి వచ్చి విసుక్కోకుండా ప్రభువుని అడిగినట్లయితే, అన్యాయస్తుడే ఏమనుకున్నాడంట అక్కడ 18వ అధ్యాయంలో, ఈమె నన్ను తొందర పెట్టుచున్నది. మాటికి వచ్చి ఏం చేస్తుంది? తొందర పెట్టుచున్నది. కాబట్టి ఈమె మాటికి నన్ను తొందర పెట్టకుండా ఈమెకి ఏం చేస్తా? న్యాయము తీరుస్తా అని తనలో తాను అనుకున్నాడు. అన్యాయస్తుడే అట్లా అనుకున్నప్పుడు నీతిగల న్యాయాధిపతి అయిన మన ప్రభు అంతకంటే మంచివాడు. తప్పకుండా మనకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏది అవసరం వచ్చినా తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థనలోకి వెళ్దాం. మోకరించండి.